ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్టోస్టిరాన్ ఇన్ మేల్ ఫర్టిలిటీ. అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏంటి, దానివల్ల మనకు మేల్ ఫర్టిలిటీకి ఎలాంటి ఇబ్బంది అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. టెస్టోస్టిరాన్ అనేది మన ప్రతి ఒక్క మేల్స్లో ఉండే స్టెరాయిడ్ హార్మోన్. అది ఏం చేస్తుందంటే మన స్పర్మ్ ప్రొడక్షన్కి మనకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనకి టెస్టోస్టిరాన్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటుందో అది మన హార్మోన్స్ పైన కూడా చాలా ఇబ్బంది చూపుతుంది. అలాంటప్పుడు మనకి ఎక్సెస్గా కోపం రావడం కానీ, ఎక్కువగా హెయిర్ లాస్ అవ్వడం కానీ, దాంతోపాటు మేల్స్లో సరైన బాడీ స్ట్రక్చర్ లేకపోవడం కానీ, మజిల్ మాస్ మొత్తం వీక్ అవ్వడం కానీ ఇలాంటివి చూస్తుంటాము. ఎందుకంటే టెస్టోస్టిరాన్ అనేది మేల్ క్యారెక్టరిస్టిక్స్ని పెంచుతుంటాయి. ఇలాంటప్పుడు మన బాడీ ఫిజిక్ కరెక్ట్గా మెయింటైన్ కావాలన్నా, మనం కరెక్ట్ షేప్ స్ట్రక్చర్ అలాంటిది రావాలన్నా కూడా మన బాడీలో గుడ్ అమౌంట్ ఆఫ్ టెస్టోస్టిరాన్ అనేది ఉండాలి. అలాంటప్పుడు మనము ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎప్పుడు కూడా మన మీల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే మన మీల్లో ఎప్పుడైతే మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఏంటంటే వైటమిన్స్ పైన, దాంతోపాటు ఫైబర్ పైన, ప్రోటీన్ పైన, అలాగే కాకుండా మనము మినరల్స్ కూడా మన డైట్లో చాలా ఇంపార్టెంట్. అంటే మినరల్స్లో మనకి ఎక్కువగా జింక్, మెగ్నీషియం, కాపర్ ఇలాంటివి ఉంటుంటాయి. ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకు స్పర్మ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. దాంతోపాటు మనకు టెస్టోస్టిరాన్ కూడా బూస్ట్ అవుతుంది. ఇవి మనకి ఎక్కువగా ఎందులో దొరుకుతుంటాయి అంటే మనకి నట్స్లో. అంటే అది మనకి క్యాష్యూస్ కావచ్చు, ఆల్మండ్స్ కావచ్చు, బ్రెజిల్ నట్స్ కావచ్చు, సెసమే సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్. ఇందులో మనకి బెస్ట్ అమౌంట్ ఆఫ్ జింక్, మెగ్నీషియం ఉంటుంది. దాంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి తీసుకోవడం ద్వారా మనకి టెస్టోస్టిరాన్ హార్మోన్ బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో కాకుండా మనకి డైలీ డైట్లో పప్పు కానీ, ఆకుకూరలు కానీ, వైటమిన్ సి వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇలాంటివి చేర్చుకున్నట్టయితే మనకి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది బాగా జనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు మన డైట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం కానీ, జాగింగ్ చేయడం కానీ, సైక్లింగ్ కానీ, లేదా ఏదో ఒక నార్మల్ వర్కౌట్ చేయడం ద్వారా కూడా మన బాడీలో టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఉత్పత్తి కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నట్టయితే, లేదా ఎక్కువగా ఓవర్ థింక్ చేసినా, ఓవర్ డోస్ ఆఫ్ మెడికేషన్ తీసుకున్నా కూడా మనకి టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. టెస్టోస్టిరాన్ ఎప్పుడైతే తగ్గుతుందో మన బాడీలో అప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మేల్స్లో స్పర్మ్ క్వాలిటీ కరెక్ట్ లేకపోవడం కానీ, స్పర్మ్లో షేప్ కరెక్ట్ లేకపోవడం కానీ ఇలాంటివి చూస్తుంటాము. అలాంటప్పుడు వాళ్ళకి సంతానం కావడానికి చాలా లేట్ అవుతుంది. ఒకవేళ అయినా కూడా అంత క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఉండకపోవడం వల్ల ఏదో బేబీ కూడా నార్మల్ క్యారెక్టర్స్తో పుడుతూ ఉంటారు. అందుకోసం ఎప్పుడైనా కూడా మనము డైట్లో బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ మంచి ఎనర్జెటిక్గా తీసుకోవాలి. అలాగే మనం ప్రాసెస్డ్ మీట్స్ కానీ, ఎక్కువగా ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఎక్కువగా ఓవర్ థింకింగ్, ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు. ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ యూ హ్యావ్ టు రెస్ట్ యువర్ బాడీ. థ్యాంక్ యూ.